విజ్ఞప్తి, అయ్యప్ప స్వాములందరూ కూడా స్వామి సన్నిధిలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. కిందన్న భక్తులు కూడా పైకి వచ్చి సకల లోకేశ్వరుడైన మన అవధూత సార్వభౌములను చూస్తూ నీ మనో సంకల్పాన్ని ఆ స్వామికి తెలియజేయవలసిందిగా కోరుతూ పరమ పవిత్రము పవనము శుభకరము దివ్యమైన నేటి మహిమాన్విత శ్రీ విశ్వావసుల సంవత్సరం శుభ కార్తీక మాసం అర్చక స్వాములకు అలాగే ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములకు అందరికీ పేరు పేరున మన పరివారం శ్రీ 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 వెంకటేశ్వర వారి శుభాశిష్యులు. సందర్భంగా ఒక రెండు మాటలు చెప్తారు. మరి నిన్న ఒక వాహన దిగారు. నేను మన గురువు గారు వెంకయ్య మాస్టర్ గారు అడిగిపల్లి, ఆయన ఎలమంచులు వేడి గారని వారి పాపకు అన్ని రకాల ఆయన నన్ను అడిగారు. చాలా 30 ఏళ్ళుగా నాకు తెలుసు, నాకు గురువు గారు. నేను చెప్పాను, అయ్యా మీరు 3 శుభవారు వెంకటేశ్వర వారి దగ్గరికి వచ్చి మీ మనో సంకల్పాన్ని స్వామివారికి తెలియజేయడం చేద్దాం. వారు వచ్చి మన అర్చక స్వాములు వెంకటగా కలవడం, వారు చక్కగా పూజ చేయడం, తత్ఫలితం వారంలోనే వారి పాపకి వివాహం నిశ్చయమైంది. ఆ నిశ్చయం కూడా ఇది దైవంగా స్వామి దైవమే జరిగింది అని వారు ఇక్కడే విశ్రాంతం పెట్టుకున్నారు. స్వామి సన్నిధిలో వైభవంగా జరిగింది. తర్వాత పెళ్ళి అక్కడ నా ఫంక్షన్ మీద నేను గురువు గారికి అక్కడ గోవర్ధన గార్డెన్స్ హైదరాబాద్ దగ్గర ఈ టైం అక్కడే ఉన్నాం. అక్షులు చేసి ఆశీర్వదించి ఇద్దరు తిరిగి వచ్చాం. ఆ దంపతులు ఇవాళ ఎంత సంతోషించారు. ఇవాళ మా బిడ్డ ఒక ఇంటి రాలేదు. ఎన్నో రోజులుగా ఆలోచించాము. స్వామి దయ నందన వారికి ముగ్గురు బంగారు. ఇక్కడ అదుగులో పెద్ద తల్లి చేస్తారు. అక్కడ ఆ బాబు వారిని దర్శించుకుంటుంది. ఆమెకు 2 మనవరాలు. ఆ కుమారుడు సాయిరావు గారు. 2వ పాపం మంచి జాబ్ చేస్తుంది, ఇంజనీర్. ఆమె వివాహం చేయాలని స్వామి వారి మీద నమ్మకంతో స్వామికి చెప్పారు. తను అనుగుణంగా ఆ పాపకు చక్కటి 7 అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. అందుకే వాళ్ళ 22వ తారీఖు కార్తీక మాసంలో స్వామి పేరుతో అన్నదానం కూడా చేస్తున్నారు. చూశారు మా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన విషయాలు భక్తులకు చెప్పడం కనీసం నా ధర్మం. ఇంకా నాకు జరిగిన మీరు అంతా ఇంతే కాదు. అది ఇలా నిలబడినాను అంటే అది స్వామి దయ, స్వామి భిక్ష. అది అలాగే ఇద్దరు మాట్లాడాడు. ఒక అయ్యప్ప మానేసుకొని పిల్ల రాజ్యాన్ని దాఖలాచాడు. సార్, నాకు ఈ స్వామి దేవుడిని నాకు వివాహం అయి 12 బిడ్డలు పుట్టారు. నేను ఆ స్వామి ఏదో కాకతోలేదుగా గొర్రెలు వెళ్ళాము. అక్కడ స్వామి దైవం నాకు వివాహం భాగ్యం లేదని మా వయసు మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వివాహమై వాళ్ళు నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటారు. అప్పుడు నేను పనిచేసిన కాలేజీలో స్టూడెంట్గా చదివాను. నేను సైన్ అప్పస్వామి కళాశాలలో 33 సంవత్సరాలు మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేశాను. అక్కడ నన్ను చూసేటప్పుడు గుడికి వచ్చాడు స్వామిని. అప్పుడు ఇవాళ మళ్ళా నేను స్వామిని చూస్తానే నాకు ప్రశాంతంగా ఉంది. నా మనసంతా కుమ్మోలేకి వస్తానే ఒక పవిత్రమైన ఆలోచనలు. అప్పటిదాకా నా మస్తిష్కంలో ఉన్న
దైవీ సంపద నాకు వస్తుంది. నమ్మిన వారికి అంతటి చక్కటి స్వామి నమ్మకం, విశ్వాసం. మరి ఆయన అటువంటి దేవదేవుడు మరి 1982 ఆగస్టు 22వ తారీఖు అదే 22వ తారీఖు స్వామి వారు చెప్పారు. 24వ తారీఖు మహాసమాధి పొందారు. ఆ సమాధి పొందేటప్పుడు వారు సశరీరంగానే ఉన్నారు అని అప్పటి స్వామి శిష్యులైనటువంటి మాధవ వెంకటరావు గారు, దుర్వయ్య స్వామి గారు, రామానాయుడు గారు, చరమానాయుడు గారు, అయ్యా స్వామి శ్వాసయ్యారు ఆ మహాసమాధి పొందేటప్పుడు. ఆ తర్వాత స్వామి జీవించినప్పుడు వారు ఒక గొప్ప నిరుపేద నారాయణ. వారిని పుట్టిన కులం అగ్రవర్ణాలే కానీ నిరుపేదలు స్వామి విషయం. అందుకే మా భారత దైవం వెంకటేశ్వరం అని ఆ పొలాల్లో పనిచేసేటువంటి కూలీలు వెంకటేశ్వరం మీద గ్రాంధిక భాషలో చక్కటి పాటలు పాడుతూ వడివడిగా నాటేసేవాడు, పంట కోసేవాడు. అది వెంకటేశ్వరం. అది ఆ రోజుల్లో మా భారత దైవం మా నిరుపేద నారాయణుడు వెంకటేశ్వరం. పిలవకుండానే వాళ్ళు ఎదగిరి వాళ్ళ కష్టాలు తీర్చారు శ్రీ స్వామి. మహా సంపన్నులు, పెద్ద పెద్ద కొత్త కొత్త కాలు చేసుకొచ్చినా వారి వైపు చూసేవారు కాదు. వారు ప్రణమించినా తీసుకున్నాడు, అయ్యా ఉదయ అని ఆ రోజుల్లో స్వామి అన్నట్టు భక్తులు మనకు యూట్యూబ్ లో కూడా బ్రహ్మాండంగా వస్తుంటాయి. అలాగే మన రవికాంత్ గారు కూడా చక్కగా యూట్యూబ్ లో పెట్టి స్వామిని సమస్త ప్రజానీకానికి తెలియజేస్తున్నారు. ఇలా ఎంతో మంది మహానుభావులు ఆ స్వామి యొక్క ప్రేరణ వల్ల మరి అల్లు భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన ఒక పరిశోధన సంస్థనే పెట్టారు స్వామి పేరు మీద. ఆయన గ్రామాలకు వెళ్ళి అయ్యా స్వామి మీరు వచ్చారు కదా అంటే నా ఏజ్ గ్రూప్ వాడు 50 సంవత్సరాలు ఉన్నవాడు అడుగుతారు. అప్పుడు 50 ఏళ్ళు వాడు చిన్న పిల్లలు. నా స్వామి ఆలోచించారు, నాకు సరదాగా పెట్టారు. స్వామి వచ్చిన తర్వాతనే మా గ్రామంలో సమస్త దోషములు పోయి మేమందరూ సురక్షితంగా ఉంటున్నాం అని ప్రతి నెల్లూరు జిల్లాలో రామాలయాలు ఉన్నట్టు వెంకటేశ్వరం గుడి కూడా అద్భుతంగా ఉన్నాయి. ఊరిలో రామాలయం, ఊరిలో వెంకటేశ్వరం గుడి ఈనాడు అలా దేవదేవుడు సకల ప్రజానీకము చేత పూజింపబడుతూ వారి ఇష్టాలను నెరవేరుస్తున్నటువంటి ఆపద్బాంధవుడు, ఒక త్రికరణ శుద్ధి గల దివ్య దేశంలో ఉంది. అష్ట శుద్ధులను తన మన వెంకటేశ్వరం. కాబట్టి ఇప్పుడు మన ఒక అద్భుతమైనటువంటి స్వామి సత్సంగాన్ని వారు చేస్తారు. వారి ప్రతి మాట ఒక ఒరిజినాలిటీ, స్వచ్ఛమైనది. స్వామితో పాటు వారు తిరిగారు కాబట్టి ఆ ముఖ కవళికలు, వారి తేజస్సు అద్భుతంగా ఉంటుంది. స్వామి శ్రీరామచంద్రమూర్తి ప్రేతయుగంలో వారు చేతులు మోకాళ్ళు దాటుతాయి. వెంకటేశ్వరం చేతులు కూడా అంతే. వారు పంచగట్టుకుంటే ఒక అద్భుతమైనటువంటి స్ఫోటృతి. వారి యొక్క దివ్య చూశాడు కాబట్టి గురువు గారు ఆయన మాటలోనే శ్రీ స్వామి వారి యొక్క సత్సంగాన్ని మనం అందరము చెందాం.